ముందుగా చర్చలో ఈ జగన్ గారు ఇచ్చిన పిలుపు ఇంటింటికి వంచన, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, ఇది ఎమ్మెల్యేలని ఇంటింటికి తిరగాలని చంద్రబాబు గారు ఆదేశించిన నేపథ్యంలో కోట ఎమ్మెల్యేలకి దానికి పోటీ అనండి లేదా సంవత్సరమైన సందర్భంగానండి జగన్ గారు ఇంటింటికి వంచన, బాబు షూరిటీ, మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ఇంటింటా ప్రచారం అంటూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ముందుగా దాని గురించి మాట్లాడదాం. గోపి గారు చెప్పండి, ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్తే జనం నిలదీసే అవకాశం ఉందా లేదా? అలాగే జగన్ గారు వాళ్ళ పార్టీ కేడర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ ఆయన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో ఏది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? సార్ కొమ్మినేని గారు, మీకు శుభాకాంక్షలు. నమస్కారం. నవ్వడం తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఉంది, నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం. ఏదో ఏమైనా కానీ మీకు అభినందనలు. నేను ఆ రోజే చెప్పాను ఈ కేసు నిలవదని. పోయింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ లో ఎమ్మెల్యేలందరికీ కూడా సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మేము సూపర్ 6 అమలు చేశాము అని చెప్పండి. సూపర్ 6 లో అన్ని అమలైపోయాయి, అమలు కాలేదని ఎవరన్నా అంటే వాళ్ళది నాలుక మందం అని చెప్పుకోవాలంటూ సూచనలు చేశారు. మరి సూపర్ 6 లో నిరుద్యోగ భృతి ఎక్కడుంది, లేకపోతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో తెలియదు. అలాగే ఉచిత బస్సు ఎక్కడ వచ్చిందో అనేది తెలియదు. గ్యాస్ ఇచ్చారు, మొదటి సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చారు, రెండో సంవత్సరం ఇప్పటికీ 1 సిలిండరే ఇచ్చారు, రెండోది ఇవ్వలేదు. ఆ సిలిండర్ డబ్బులు కూడా పడుతున్నాయో లేదో అనేది అనుమానమే. ఇంకా ఉచిత బస్సు చెప్పాం కదా, ఈ మహిళలకు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. మరి అది ఎక్కడ ఇచ్చారు అనేది తెలియదు. ఇవన్నీ లింక్ పెట్టేసి అయిపోయింది అంటున్నారంట కదా. అదే, ఇవన్నీ చేయకుండానే P4 సూపర్ 6 మేము ఇంప్లిమెంట్ చేశామని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్ సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తోంది. తన కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగే సమయంలోనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరుగుతూ నిలయడం, ఈ ప్రశ్నలన్నీ సంధించడం అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ అవగాహన పెరిగే అవకాశం ఉంది ప్రజల్లో. ఇప్పటికే ప్రజలు చాలా చోట్ల సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ చాలా ఎటకారంగా కూడా మాట్లాడుతున్నారు. మాకు వస్తున్నాయి పథకాలు, మా ఆడవాళ్ళు బస్సుల్లోనే తిరుగుతున్నారు, ఇంట్లో ఉండలేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి తెలుస్తోంది ప్రజల్లో 1 ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారో వీళ్ళు అనేది. సో ఈ ఎక్స్పోజరు మంచి పరిణామం. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటం, ప్రజలకు తెలియజేయడం అనేది చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ప్రభుత్వాలు పాలక పార్టీలని ప్రశ్నించే స్థాయిలో ప్రతిపక్షాలు ఉండాలి. మరి ఎందుకో చాలా తక్కువ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమా లేకపోతే పాలకపక్షమా తెలియడం లేదు. కమ్యూనిస్టులు కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడ్ తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయటం అనేటువంటిది అయితే ఒక మంచి పరిణామమే. దీనివల్ల ప్రజల్లోకి ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. రైట్.